పాపాల ఫలం కారణంగా పట్టుకున్న దుర్దశ ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా పోదు, ఏం చేసినా పోదు. దానికి ఒకటి కాదు, రెండు కాదు, 10 ఉదాహరణలు చెబుతున్నాడు ఇక్కడ పోలిబెద్ది వెంకటరాజకి వేణుగోపాల శతకంలో. పురుగురికి ఎగిన పోగునే దుర్దశ, పురుగురికి ఎగిన పోగునే దుర్దశ, కాదె పెండిలి సన్నికలు దాచ, కాదె పెండిలి సన్నికలు దాచ, డొంకల దాగ పిడుగుపాటు దప్పునే, డొంకల దాగ పిడుగుపాటు దప్పునే, కాలడ్డ నిలుచునే గాంగచరము, కాలడ్డ నిలుచునే గాంగచరము, కొమతి చే చెడునే ఎక్కుడు మంచి యత్రంబు ఇంకిపోవునే, అనావృష్టి జలధీ ధవుడు పిన్నైన వైధవ్యంబు దప్పునే, ధవుడు పిన్నైన వైధవ్యంబు దప్పునే, మనడే దీర్ఘాయువై మందులేక, తాళమెత్తుకపోవ మందసములోన విత్తమలబడకుండునే వెచ్చములకు, తాళమెత్తుకపోవ మందసములోని విత్తమలబడకుండునే వెచ్చములకు, మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల. ఒక్కసారి దుర్దశ, ఏలినాడి శని, అష్టమి శని, రాహుకాలం, యమగండం, జాతకాల్లో చెప్పే మాటలు ఇవి. ఏదైనా అనండి, అది ప్రవేశించిందంటే దాని 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అది వదలదండి. భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా మాత్రమే దాన్ని తప్పించుకోవాలి, కానీ మామూలు ప్రయత్నాల ద్వారా అది పోదది. పొరుగురికి ఎగిన పోవునే దుర్దశ. ఈ ఊరు మార్చి ఇంకో ఊరు వెళ్ళినా సరే అలాగ వెనకాల వస్తూనే ఉంటుందండి. ఏ ఊరు వెళ్ళినా ఒకటే దుర్దశ. అంతేకాదు, కాదే పెండిలి సన్నికలు దాచ, సన్నికలు దాస్తే పెళ్ళి ఆగిపోతుందా అని సామెత. ఒకడొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఏదో నచ్చ చెప్పారో బలవంతమో మొత్తం మీద పెళ్లి చేస్తున్నారు. వీడికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళకి అలా ఇవ్వాలంటే తల్లిదండ్రులు కష్టం కదా, వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రేమించడం తప్పితే పూటకి టెకానా లేదు. ఎలా ఇస్తారు పిల్లని, ఏం చూస్తాడో? 3వ రోజు తిరిగి వచ్చేస్తుంది అమ్మే అంటున్నాను. ఇక్కడ ఈ బాగోగులు తల్లిదండ్రులకు తెలుస్తాయి, కానీ యువత యువకులకు ఏం తెలుస్తాయండి? వాడు బస్ స్టాండ్లో కనపడకనే ప్రేమించేస్తారు వీళ్ళంతే. ఇంకా కులం లేదు, మతం లేదు, అసలు ముందు ఆదాయం ఉండాలి, ఏమక్కర్లేదో కనిపించాడు అంతే. ఇక అక్కడి నుంచి ఇంట్లో గొడవలు. వాళ్ళకే చెబుతున్నాడు ప్రేమించాట. అమ్మాయికి పెళ్లి నిర్ణయం చేసి ఆ అమ్మాయి ఏదో ఒప్పేసుకుంది, నడుస్తుంది వివాహం. అప్పుడు వీడికి ఏం చేయాలో తెలియక పెళ్ళి ఆపాలనుకున్నాడు. మరి బీటెక్ ఇంగ్లీష్ మీడియం కదా, తెలివితేటలు వేరుగా ఉంటాయి. అందుకని పురోహితుల దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, పెళ్లిలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటో చెప్పండి, అది ఆపేస్తే పెళ్ళి అయిపోతుంది. ఆయన ఏమన్నాడంటే, జీలకర్ర బెల్లం ఉందా, మంగళసూత్రం ఒకటి ఉందా, తలంబ్రాలు ఒకటి ఉందా, అన్నిటి ఇంకోటి ఉందా, సన్నికల మీద కాలు పెట్టిస్తారు. అది కూడా సప్తపది చాలా ముఖ్యమే, అది కూడా ముఖ్యమే. మరి పెళ్ళిళ్ళు సన్నికల మీద కాలు పెట్టిస్తారు. మన పత్రం రుబ్బురోలు పత్రం దాని మీద కాలు పెట్టిస్తారు. భార్య కాలు పెట్టించి భర్త చేత తొక్కిస్తా, భర్త కాలు పెట్టించి భార్య చేత తొక్కిస్తా. తర్వాత తొక్కినా కూడా అలవాటు పడ్డానికి, అంతకంటే తర్వాత ఈ కాలు ఎక్కడేసినా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా, అలవాటు పడ్డా. దాన్నే నవ్వుతే నవ్వుకున్నాం కానీ ఒక ఆర్ద్రమైన విషయం నాకు గుర్తొస్తుంది. జగన్నాథ పండితురాయలని మహానుభావుడు ఉండేవాడు అమలాపురం దగ్గర ముంగండలు. ఆయన భార్య చనిపోయింది మధ్య వయస్సులో, 50 ఏళ్ల వయస్సులో భార్య చనిపోయింది. చనిపోతే ఆయన అంటాడు, ఆ భార్య వియోగం భరించలేక, ప్రియా పెళ్ళినాడు సన్నికళ్ళు తొక్కమంటే పాదం ఎత్తి దాని మీద పెట్టలేకపోయావు, ఒక్క అడుగు వేయలేకపోయావు, నీ పాదం నేను పట్టుకుని దాని మీద పెట్టాల్సి వచ్చింది, ఇవాళ నాకు చెప్పకుండా అన్ని అడుగులు వేసి స్వర్గానికి ఎలా వెళ్ళిపోయావు అన్నాడు ఆయన. కవిత్వం చూడండి ఎంత గొప్ప. పెళ్ళినాడు సన్నికళ్ళ మీద పాదం పెట్టడం నీకు కష్టమైపోయింది, సుకుమారివి, మా అమ్మాయి శ్రమకు తట్టుకోలేదయ్యా అంది మీ అమ్మ. పోన్లే, నేనే మరి ఆచారం నడవాలి కదా అని నేనే చేత్తో నీ పాదం పట్టుకుని సన్నికళ్ళ మీద పెట్టాను. అంత సుకుమారివి కదా, ఒక్క అడుగు వేయడానికి అగ్ని చుట్టూ 7 అడుగులు నాతో వేయడానికి కష్టపడ్డావు కదా, ఎన్ని అడుగులు వేసుకుని స్వర్గానికి వెళ్ళిపోయావు నాకు చెప్పకుండా, నేను కూడా ఉండాలని నీకు అనిపించలేదా అన్నాడండి. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. అఖండమైన పండితుడు సంస్కృతంలో భార్య పోతే అంత బాధపడ్డాడు. అప్పుడు నీకు గుర్తు రాలేదే, నేను లేకుండా 2 అడుగులు వేయలేవు కదా, ఈయన చూడాలి కదా, అలా అయితే నేను కూడా వచ్చేసేవాడిని కదా నీతోటి. ఇది ప్రేమ, ఇది కవిత్వం, కదిలించదా హృదయాన్ని. అందులోనే ఒక చమత్కారమైన విషయం ఏమిటంటే, ఈ సన్నికళ్ళు కూడా ఉంటుందయ్యా, తొక్కిస్తారు అనగానే ఈ ప్రేమించిన వాడికి ఏమనిపించారు, వీడు జీలకర్ర బెల్లం ఆపలేడు, తన్నేస్తారు అక్కడికి వస్తే.
ఇదేమిటి సప్తపది మన అగ్నిహోత్రం ఆపలేడు, మంగళసూత్రం ఆపలేడు, వీడికి ఏం కనిపించారో సన్నికల్లు మీద తొక్కించి పెళ్లి మండపంలో అక్కల కొంచెం పక్కన చేస్తారు. అందుకే ఆ సన్నికల్లు మాయం చేసేస్తే పెళ్ళి ఆగిపోతుంది కదా అనుకున్నారు. ఇది ఇంగ్లీష్ మీడియం తెలివితేటలు ఇలాగే ఉంటాయి. అదే చెబుతున్నాడు, కాదే పెండిలి సన్నికల్లు దాచ, సన్నికల్లు తీసేస్తే గుంతకల్లో మొంతకల్లో పెట్టి తొక్కించేస్తారు, ఏం ఆపరు ఇక్కడ. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్వి బొమ్మలు వస్తున్నాయి, ఇక్కడ అది ఒకటి పెట్టేస్తారు, అక్కడ సన్నికల్లు ఆకారంలో బొమ్మ పెట్టి తొక్కేయండి అంటారు. అందుకని దీనికోసం పెళ్ళి ఆపుతారేంటి? అలాగే మనం అనుకున్నంత మాత్రాన ఏది దుర్దశలు పోవండి, వెనకాల వస్తూనే ఉంటాయి అలా ఖచ్చితంగా. కా డొంకల దాగా పిడుగుపాటు దప్పునే, ఎంత డొంకల్లో దాక్కున్నా సరే పిడుగు పడిందంటే నెత్తి మీద పడి తీరుతుంది ఖచ్చితంగా. దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తిరగద్దు. ముఖ్యంగా ఎత్తైన చెట్లు, తాడి చెట్లు ఉండే చోట పిడుగు పడుతుంది. అందుకే ఇంటి వెనకాల పెరట్లో ఎప్పుడు తాడి చెట్లు పెంచరు ఎవరు, దొడ్లో పెంచుతారు, పొలాల్లో పెంచుతారు. రావి చెట్టు ఒకటి, మర్రి చెట్టు ఒకటి, తాడి చెట్టు ఒకటి ఇంట్లో పెంచుకోరు ఎవరు, వెనకాల పెంచుతారు ఎక్కడో దూరంగా. ఎందుకంటే తాటి పండు పడిందంటే పిల్లాడు కూడా చచ్చిపోతాడు అన్యాయంగా, వాడి తల మీద పడింది. ఎక్కడో పొలాల్లో ఉంటాయి, రోడ్డు పక్కన ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, ఇంట్లో వెనకాల పెంచుకోలేదు. మామిడి చెట్టు అంతే, మర్రి చెట్టు అంతే, రావి చెట్టు, ఎందుకంటే వేళ్ళు విస్తరిస్తాయి కింద నుంచి. ఇంటి వెనకాల మీరు మర్రి చెట్టు పెట్టారనుకోండి, ప్రహారీ కూడా మొత్తం పునాదులు లేపేస్తుంది అది. అవి ఊరుమ్మడి చెట్లు ఎప్పుడు రోడ్డు పక్కన ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. అవి లెక్కలు ఉన్నాయి దేనికి దానికి అక్కడ. వాటిని వనస్పతి వృక్షాలను కూడా అంటారు కొన్నింటిని, మర్రి చెట్లు లాంటివి. అలాగే దేని లెక్క దానికి ఉంది కదా. అందుకని డొంకల దాగా పిడుగుపాటు తప్పని, డొంకలో దాక్కున్న పిడుగుపాటు తప్పదయా. అంతేకాదు గంగానదిని ఆపేద్దామని కూడా కాలడ్డ నిలుచునే గంగచరము, గంగానది ప్రవాహం విపరీతంగా ప్రవహిస్తుంటే కాలు అడ్డం పెట్టాడు. వీడు బోడుకారి గంగానది ఆగుతున్నాడు ఇక్కడ. మనకి పట్టిన దుర్దశ కూడా అంతే, నువ్వు కాలడ్డు పెట్టినంత మాత్రాన్ని అది ఆగదు. అది ఇంకొక మంచి మాట కూడా చెబుతున్నాడు, మనం ఒక మంచి ప్రయత్నం చేస్తాం, ఏమవుతుందో ఊళ్ళో మనకి వ్యతిరేకులు ఎక్కువ, వాళ్ళు ఏమైనా అడ్డం కొడతారేమో. లేదు, నువ్వు నిజంగా చేసేది మంచి పని అయితే, ఊరికి ఉపకారం అయితే, నువ్వు చిత్తశుద్ధితో చేస్తే దాన్ని ఎవ్వడూ అడ్డం కొట్టలేడు. ఆ మాట చెబుతున్నాడు ఇక్కడ. కొమతి చే చెడునే ఎక్కుడు మంచి యత్నంబు ఇంకిపోవునే అనావృష్టి జలధి. ఎక్కుడు మంచి యత్నం. ఆ ఎక్కుడు అనే మాట యతి స్థానంలో పెట్టి వాడాడు పోలిబెద్ది వెంకటరాయ కవి. చాలా ముఖ్యమైన మాటలను ఎప్పుడు మా కవులు యతి స్థానంలో కానీ ప్రాసస్థానంలో కానీ పెడతారు. ఎందుకంటే యతి స్థానంలో పెడితే రెండోసారి వాడచ్చు, ప్రాసస్థానంలో పెడితే 4 సార్లు వాడచ్చు. ఇది చాలా ముఖ్యం అని చెప్పడానికి చేస్తారు. ఎక్కుడు అని ఎందుకన్నాడంటే మన ప్రయత్నం ఎప్పుడు గట్టిగా చేయాలి మనం దేనికైనా. అది మంచి పని, ఎందుకు భయపడుతున్నావు? ప్రతివాడు ఏదో ఒకటి అంటాడండి, ప్రతివాడు ఏదో ఒకటి అంటాడు. బంధువులు, మిత్రులు ఏవో కోతలు కూస్తూనే ఉంటారు. వాళ్ళ ఫేస్బుక్లు వచ్చాక అడ్డమైన కోతలు కూస్తున్నారు. అవన్నీ నువ్వు పట్టించుకోవాలో చూడడం మానేస్తే వాడు ఏం పెట్టుకుంటే నీకేం పెంట. మనం పరిగెట్టుకుని గెలుకుతూ ఉంటాం ఇక్కడ. అందరూ ఎలా అన్నారు, అందరూ ఎలా అన్నారు, అందరూ కూడా నీకెందుకమ్మా, వాడు ఎవడు కామెంట్ చేయడానికి, వాడి స్థాయి ఏమిటి, మన స్థాయి ఏమిటి, వాడి స్థాయి ఏమిటి? వాడు ఏదో వ్యాఖ్యానం చేసినంత మాత్రాన్ని మనం బెంగెట్టేసుకోవాలా? పైగా ఇద్దరు మనని వ్యతిరేకించవచ్చు, 98 మంది అనుకూలంగా మాట్లాడారు కదా, అది సంతోషం ఉండదండి మనిషికి. ఆ ఇద్దరు ఎందుకనాలే ఓ గుంజుకుంటాడు ఇక్కడ, వీడు గుండెపోటు వస్తుంది. అంటే మన అహంకారం ఎలా ఉందంటే, మనం చెప్పిన ప్రతి మాటని, మనం చేసిన ప్రతి పనిని 100కి 100 మంది సమర్థించాల్సిందే. ఇది అహంకారం కాదా? ఎవడు సమర్థిస్తాడండి? దేవుడు చేసిన పనులనే సమర్థించలేదు, మనం చేసే పనులను ఎవరు సమర్థిస్తాడు? వ్యతిరేకించేవాడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. రాక్షస ఆలోచనలు వాడుకుంటాయి. మన ఆలోచన మంచిదా కదా మనం చూసుకోవాలి, కానీ వీళ్ళందరి విమర్శల్ని మనం పట్టించుకుంటే బతకలేమండి ఇక్కడ. అందుకని చెబుతున్నాడు, కొమతిచే చెడునే ఎక్కుడు మంచి యత్నంబు. తీవ్రమైన ప్రయత్నంతో నువ్వు ఊరికి ఉపకారం చేద్దాం, పోని నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుందాం అని ఒక ప్రయత్నం పెట్టుకుంటే ఏ కొమతి, ఏ దుష్టబుద్ధి కూడా నీ ప్రయత్నాన్ని ఏం చేయలేదు. నువ్వు స్థిరమైన సంకల్పంతో చేయాలి. ఇంకిపోవునే అనావృష్టి జలధి. ఎంత కరువు వచ్చినా 6 నెలలు కాదమ్మా, 6 ఏళ్ల పాటు వర్షాలు కురవకపోయినా చెరువులు ఇంకిపోవచ్చు, కాలువలు ఇంకిపోవచ్చు, నదులు కూడా ఇంకిపోవచ్చు, సముద్రం ఇంకిపోదండి. సజ్జనుడు సముద్రం లాంటి వాడు, సజ్జనుడు సముద్రం లాంటి వాడు, వాడు ఇంకిపోడు. వాడు ఇంకిపోకుండా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కాపాడతాడు. పైగా సముద్రం అంటే ఆయనకి చాలా ఇష్టం. సముద్రం ఆయన మావగారు, అందుకని మా మావగారు అని కాపాడతాడు ఆయన. అందుకని మనం మంచితనంతో ఉన్నామా లేదా, మంచి ప్రయత్నం చేస్తున్నామా లేదా, కానీ వాడు సహకరించట్లా, వీడు పోనీ ఆ పేరుతో మనకే వస్తుంది, వాడెందుకు ఇక్కడ పని అని దీక్షతో చెయ్యాలి తప్ప పక్కకి వెళ్ళే ప్రయత్నం చెయ్యకూడదు.
అంతే. ఇంకొక మాట చెబుతున్నాడు వ్యంగ్యంగా, ధవుడు పిన్నైన వైధవ్యంబు తప్పునే. కొన్ని తప్పని యోగాలు జన్మాంతర యోగం వల్ల ఉండేటప్పుడు మనం తప్పించుకుందామన్నా సాధ్యం కాదండి. ధవుడు పిన్నైన వైధవ్యంబు తప్పునే. ఒక తల్లికి వచ్చింది ఆలోచనలు, ఆడపిల్ల తల్లికి, ఆధునిక కాలంలో. ఎందుకంటే పూర్వకాలంలో మీరు గమనిస్తే వివాహ వ్యవస్థ, వివాహాలు జరిగేవి, వితంతువులు ఎక్కువ ఉండేవారు. ఎందుకో తెలుసా? బాల్య వివాహాలు చేసేవారు. దానికి సామాజిక కారణం ఉందండి. అన్నికి యోగం పూర్వజన్మం తోసేయద్దు, సామాజిక కారణం ఉంటుంది. బాల్య వివాహాలు చేసేవారు. 8 ఏళ్లకి 9 ఏళ్లకి 10 ఏళ్లకి చేసేసేవారు. మా అమ్మగారికి 9 ఏళ్లప్పుడు పెళ్ళింది, మా నాన్నగారికి 11 ఏళ్ళు. మా అదృష్టవశాత్తు ఇద్దరు బతుకున్నారు. చాలామంది ఉండేవారు కాదు బాలారిష్టాలు. వీడో ఆ అమ్మాయో వీడో ఎవరో ఒకరు పోయేవారు. బాలారిష్టాలు, రోగాలు, వైద్యం లేదు. పల్లెటూళ్ళలో వైద్యం ఎక్కడుందండి? పోయేవారు. కానీ సమస్య ఏమిటి? భార్య పోతే మగాడికి పెళ్లి చేసేవారు, భర్త పోతే ఆడదానికి చేసేవారు. అందుకని వితంతు సమస్య వచ్చింది. దానికి మహానుభావుడు వీరేశలింగం గారు పరిష్కారం చేసే వరకు ఆ సమస్య అలాగే ఉంది. ఖచ్చితంగా తెలుగు జాతి అంతా ప్రతిరోజు దండం పెట్టుకోవలసిన మనిషి వీరేశలింగం అంటే. అంత సాహసం చేశాడు ఆయన. పోలీసుల చేత కొట్టించారు పనిగట్టు, సొంత కులస్తులే, బంధుమిత్రులే కొట్టించారు. వితంతువుల వివాహం చేస్తారా, తీసుకురండి అని రాజమండ్రి జైల్లో పెట్టి కొట్టారమ్మా. బక్క బ్రాహ్మణ, బక్కగా ఉంటాడు ఆయన, ఆరోగ్యం అంతంత మాత్రం. భార్య రాజ్యలక్ష్మి గారి సహకారం తప్ప ఇంకా ఏమీ లేదు, ఆయనకి పిల్లలు లేరు. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు బంధువులే. కొట్టుకోండి, నేను ఎలాగ చేస్తా, వితంతువులు నా ఇంట్లో పెట్టుకుంటా, నా శిష్యులకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చేశాడు ఆయన పనిగట్టుకుని. కాబట్టి వేళ యావత్తు స్త్రీ జాతి సౌభాగ్యంతో ఉండగలుగుతోందమ్మా, గౌరవంగా బతకగలుగుతోంది. అటువంటి మహానుభావుల త్యాగాలు మనం మర్చిపోకూడదు. పునుకోపోతే లేదని ఆ సమస్య అది. ఇది ఉండమని ఇప్పుడు ఒక చమత్కారం చెబుతున్నాడు పోలబెద్ది వెంకటరాయకి. ఈ ఆధునికంగా ఉండే అత్తగారు ఉందే తల్లి, పిల్ల తల్లి, అలాగ వయస్సు భేదం కూడా ఆ రోజుల్లో బాగా ఉండేది. భర్తకి భార్యకి మధ్యలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు భేదం ఉండేది. దాన్ని ఏదో ఒక కాలంలో ఒక పద్ధతిగా చేశారు. ఎందుకంటే స్త్రీకి యవ్వనం 15 ఏళ్లకే వస్తుంది. శాస్త్రాన్ని ఎవడూ కాదనలేం కదా, 15 ఏళ్లకే వస్తుంది. 30 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని రంగులు పూసినా ఒకటేనమ్మా, ఇంక ఉండదు అది, పోని సాగనింపేంతే. 30 ఏళ్ళకి అయిపోతుంది. 40 ఏళ్ళకి ఇంకా తగ్గుతుంది. 50 ఏళ్ళకి ఆంటీ అంటారు, 60కి యాంటీ అని కూడా అంటారు. 15 ఏళ్లకే వస్తుంది, 30 ఏళ్ళకి పోతుంది. కానీ పురుషుడికి అదృష్టమో దురదృష్టమో తెలియదు, 30 ఏళ్ల వరకు సంపూర్ణ యవ్వనం రాదు. 60 ఏళ్ళు వచ్చినా ఉంటుంది ఖచ్చితంగా. అది అంతే లెక్కది. అది ఎనాటమీ, శరీర లక్షణం అది. అందుకే పూర్వం అది ఆలోచించే 10-15 ఏళ్ళు తేడా ఉండేలా పెళ్ళిళ్ళు చేసేవాడు. చక్కని సంతానం కలిగేవారు. ఏం లోటేం జరగలేదు ఎవరికి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండేదంటే, ఈవిడికి వచ్చిన ఆధునికంగా ఉండే పిల్లతల్లికి వచ్చిన ఆలోచన, పూర్వం అలాగే 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా పెడితే మొగుడు పోడేటి ఉంటాడేటి అని ఏం చేసింది, వీళ్ళ అమ్మాయిని పిలిచి, అమ్మా నీకు సేమ్ ఏజ్ గ్రూప్ చేసుకోమ్మా అంటే, అంతెందుకమ్మా కొంచెం చిన్నవాడిని కూడా చేసుకుందాం అంది. పిల్ల ఇంకా తెలివైంది. ఇది వీడు తెలుగు మీడియం, వాడు ఇంగ్లీష్ మీడియం కదా. అది అమ్మ సమాన ఏజ్ గ్రూప్ ఎందుకే, ఒక 5 ఏళ్ళు తక్కువని చేసుకుంటే వాడు ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు కదా అన్నట్టు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, తిరుపతి వెళ్ళారు. వస్తుంటే మనవాడు ఇంకా ఏజ్ గ్రూప్ చిన్నది కదా, భార్య చెప్తున్నా వినకుండా స్వయంగా డ్రైవింగ్ చేశాడు. తెల్లారేసరికి పేపర్లో పడ్డాడు, అంతే లెక్క. అప్పుడు తిరుపతి దేవుడు అనుకున్న, దేవుడు కూడా దేవుడు నేను తక్కువ వయస్సు ఉన్న మగాన్ని పిలుచుకోమని దేవుడు చెప్పలా. దేవుడు అంటారేంటండి అనవసరంగా. నేను చాలా చోట్ల వార్తల్లో చూస్తానండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు ఓ 14 మంది వ్యానేసి కడతారండి. వచ్చేటప్పుడు అండి ఈ యజమాని డ్రైవింగ్ చేస్తాడు, బుద్ధి ఉందా లేదా, తెల్లవారు నిద్ర లేదా, నీకు డ్రైవింగ్ చేస్తున్నావా, ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటేనే రావాలి. అది కూడా రాత్రి ప్రయాణాలు చేయొద్దు, పగలే చేయాలి. ఓ పూట ఎక్కడో ఉండండి. ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు హోటల్లోనో బంధువుల ఇంట్లోనో కూడా అర్ధరాత్రి పరిగెత్తుకు రావాలా, వచ్చేస్తారండి. ఆ ప్రమాదాలు కూడా మీరు గమనించండి, వచ్చేటప్పుడే జరుగుతున్నాయి ఎక్కువ. దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం, అర్ధరాత్రి. యజమానికి సరదా, నేను కొత్తగా పెళ్ళింది కదా, భార్యకి తన సామర్థ్యం చూపించాలిగా, అందుకని ఓ ఇలా అంటాడు. తెల్లారేసరికి ఇంకా అనేవాళ్ళు లేడు ఇక్కడ. ఈ ఏదో పోజు దేనికి ఇక్కడ. ఇదే మనం చేసే ఆర్భాటాలంటే. అదే సరదాగా అంటున్నాడు, దవుడు పిన్నయిన వైధవ్యంబు తప్పునే. 10 ఏళ్ళు చిన్నవాళ్ళు చేసుకున్న వైధవ్యం యోగం ఉంటే ఎవడో తప్పించలేడు ఇక్కడ. ఎందుకు వచ్చిన గొడవ, చిన్నడైనా పోతాడు, పెద్దాడైనా పోతాడు. అంతేకాదు ఇంకో మాట చెప్తాడు, మనడే దీర్ఘాయువై మందు లేక. ఇప్పటికీ కొంతమంది 80 ఏళ్ల వాళ్ళు 90 ఏళ్ల వాళ్ళని స్త్రీలని పురుషులు కూడా గమనించండి అమ్మా. ఒక్కోసారి పలకరిస్తే గుండు పిక్కల్లా ఉంటారని వీళ్ళు బంగారంగాను.
90 ఏళ్ళు వయస్సు ఆవిడకి. రెండో పూట కూడా శుభ్రంగా గోంగూర పచ్చడి వేసుకుని తింటుంది ఆవిడ, ఏమి లోపం లేదు. పైగా మగాళ్ళు అయితే ఏమంటారంటే, నాకు అసలు ఇంజక్షన్ అనేది తెలియదు అంటాడు ఒక్కో మగాడు. వాడు మహారాజు అంటే, సూది మందు నాకు తెలియదండి, అసలు ఇంజక్షన్ వాడలేదండి నేను. ఏమి శుభ్రంగా మాంసాహారం అలవాటు వాడు 90 ఏళ్ళకి మాంసాహారం తింటాడు. అంత అదృష్టవంతులు మనం చూడడం లేదా ఇప్పుడు కూడా? ఏ మందు వాడకుండా దీర్ఘాయువుగా బతికిన వాళ్ళు లేరా? ఇదంతా కొన్నిటికి ప్రత్యక్ష కారణాలు ఉంటే, కొన్నిటికి పరోక్షంగా జన్మాంతర కారణాలు ఉంటాయి. అందుకే ఇంకో మాట చెబుతున్నాడు, తాళం ఎత్తుకపో అవ్వ మందసములోని విత్తం అలవడకుండునే వెచ్చములకు. ఒకడు గల్లాపెట్టులో పెట్టుకున్నాడు డబ్బు అంతా, తాళం వేసేట. ఎవరో కుర్రాడు చూశాడు, పెట్టి డబ్బంతా ఈయన గల్లాపెట్టులోనే పెడతాడు కదా, దానికి తాళం వేశాడు కదా అని. పెట్టి పట్టుకుపోతే వేరే విషయం, అది వేరే తెలివి. వీడు తాళంచే ఒకటే పట్టుకెళ్ళాడు. ఆ యజమానికి నిజంగా డబ్బు అవసరమైతే తాళం లేదని ఊరుకుంటాడండి? పెట్టిపోతే పోయింది ఓ దెబ్బ కొడతాడు, గొడ్డలు పెట్టి శుభ్రంగా పెట్టి పగిలింది, లోపల డబ్బులు తీసుకుంటాడు. నీకు నిజంగా డబ్బు కావాలంటే పెట్టి పట్టుకుపోవాలి, కానీ తాళం చెవి పట్టుకెడితే ఉపయోగం గోక్కోవడానికి పనికొస్తుంది. అదే ఉదాహరణ చెబుతున్నాడు. తాళం ఎత్తుకుపోయినంత మాత్రాన్ని పెట్టిలో డబ్బు పెట్టిలో ఉంటుందా? అది చెక్క పెట్టే కదా, పగలగొట్టి పట్టుకెడతారు. మనం చూడండి, ప్రయాణాల్లో జిప్పు బ్యాగులు వాడతాం. జిప్పు బ్యాగులు వాడుతూ దానికి ఒక తాళం వేస్తాం. ఆ తాళం ఎంత ఉంటుందంటే పూర్వకాలం ఉండే నయా పైసా బెళ్ళంత ఉంటుంది. ఎంత తాళం అది, లిక్కి తాళం. అది ఎందుకు పనికొస్తుందంటే పెట్టె కాపాడడానికి కాదు, ఆ తాళం పోవడానికి, మనం ఏడవడానికి పనికొస్తుంది. ఈ తాళం వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, ఇంత ఉంటుంది ఆ తాళం. అది రాగి పైసా ఉంటుంది చూడండి, ఇంత మొహాన పెట్టుకునే బొట్టు అంత చిన్నది ఉంటుంది. ఈ తాళం వేసి ఇంత అంతకంటే చిన్న తాళం ఉంటుంది. ఈవిడ ఈ తాళం పట్టుకెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో 7 ఇరుకులు ఉంటే 6 ఇరుకులు మానేసి 7వ ఇరుకులో పడుతుంది. కూడా ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. మొగుడిని పిలిచి తాళం ఎక్కడ పెట్టు నన్ను అడిగితే నేనేం చేయాలి? అక్కడి నుంచి అది కెలికి ఇది కెలిగితే ఏమైంది, తాళం కోసం కెలిగితే 500 కట్ట బయటకు వచ్చింది, అది ఎవడో పట్టుకుపోయాడు. ఈ తాళమేమో ఎంత పోయింది, ఇప్పుడు 500 కట్ట 50,000 పోయింది. మన అజ్ఞానం అంతా ఇలాగే ఉంటుంది. చిన్నదానికోసం ప్రయత్నం చేసి పెద్దది పోగొట్టు. ఈ ఎదవ బ్యాగ్కి తాళం వేయకపోయినా నష్టం లేదు. ప్రయాణంలో మన కళ్ళతో చూసుకుంటే చాలు, రాత్రి పడుకుంటే తల కింద పెట్టుకుంటే చాలు. ఇంతకీ బ్యాగ్ వాడికి కావాలంటే తాళం ఎవడికి కావాలంటే బ్యాగ్కే పట్టుకుపోతాడో. శుభ్రంగా బ్రేడెట్కి వస్తే బ్యాగ్ తెగిపోయాయి. నీ తాళం ఏం కాపాడింది ఇక్కడ? నీ గురిగా దానికి అసలుకి 2కి 16 కీలు మళ్ళీ ఇక్కడ మర్చిపోవడానికి. వాడు కీలు ఎరిగి వాత పెట్టాడు, అయిపోయింది. అజ్ఞానంతో చేసే పనులు ఇవన్నీ. యోగాలు కొన్ని ఉన్నప్పుడు ప్రత్యక్ష కారణం వల్ల, పరోక్ష కారణం వల్ల ఏదో ఒకటి వస్తుంది. దాన్ని తప్పించగలిగిన వాడు ఒక్కడే. మదరిపు విపాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల.